హాయ్ హలో నమస్తే జై భీమ్ జై తెలంగాణ. ఓడుబొమ్మిలి డివిజన్లో మేధా స్కూల్లో జరిగిన సంఘటన మీ అందరూ తెలిసిన విషయమే. ఆ స్కూల్లో మేధా స్కూల్లో ఇప్పటి వరకు జరిగిన సంఘటనలు, దోపిడీ, అరాచకాలు వెలుగులోకి వస్తున్నాయి. కొన్ని ప్రశ్నలకు కూడుకున్న విషయం ఇవి. మనం మొట్టమొదటిసారిగా ఎంఈఓ గారితో మాట్లాడాలి. విద్యాశాఖ మండలాధికారి ఎంఈఓ గారితో మాట్లాడాలి. బాజప్తా ఎంఈఓ గారు ఓపెన్ గా మీడియా ముందు ఒప్పుకున్నాడు. మేధా స్కూల్ కి కేవలం 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు అనుమతులు ఉన్నాయి అని అంటున్నాడు. అందులో 63 మంది పిల్లలే ఉన్నారు అంటున్నాడు. మన పక్కా సమాచారం ఏంటంటే ఈ రోజు వరకు మనం కూడా పక్కా సమాచారం ఇవ్వాలి జనాలకి అని చెప్పేసి కూడా మనం పూర్తి స్థాయిలో దీనిపై నిఘా పెడితే 200 పైచిలకు పిల్లలు ఆ స్కూల్ చదువుతున్నారు. ఎంఈ గారు ఓపెన్ గా 63 మంది పిల్లలే ఆ స్కూల్ చదువుతున్నారు ఓపెన్ గా ఇప్పుడు మీడియా ముందు చెప్పినాడు. తర్వాత నేను చెప్పలేను అవధం చెప్పినా నాకు తెలియదు అనడానికి ఉండదు. ఎందుకంటే క్లియర్ గా ఆయన రికార్డులో ఉన్న విషయమే ఆయన చెప్పినాడు. ఇలా ఈ 2 విషయంలో ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి ఎంఈ గారికి అడగడానికి. కూడా సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ఎంఈ గారికి ఉంది. ఇవ్వాల్సింది కూడా. ఎందుకంటే అరాచకము, దోపిడీ, వీరు స్కూల్ వాళ్ళు చేస్తున్న దోపిడీ, అరాచకం కాకుండా ఇందులో అధికారులు సైతం ఏ జాగిర్ అనుకుంటారా? జనాల డబ్బులు జాగిర్ అనుకుంటున్నారా? ఇష్టమన్నట్టు దోచుకోవడం జాగిర్ అనుకుంటున్నారా? 63 మంది పిల్లలు ఉన్న స్కూలు ఎలా రన్ అవుతుంది? ఫస్ట్ ప్రశ్న. ఒకసారి ప్రజలకు ఆ వీడియో చూడండి. ఎంఈఓ గారు సోమవారం రోజు మీడియా సమక్షంలో ఆయన మాట్లాడింది వీడియో ఒకసారి చూడండి. మేధా స్కూల్లో జరిగినటువంటి సంఘటనకు సంబంధించి ఏదైతే ఆల్ఫాజోలం అమ్మినటువంటి తయారు చేసినటువంటి కేసు విషయంలో ఈ పాఠశాలను మా ఉన్నతాధికారుల ఆదేశం ప్రకారం నిన్న సీజ్ చేయడం జరిగింది. ఆ సీజింగ్ కు మళ్ళీ ఈరోజు పిల్లలతో మాట్లాడదాం, తల్లిదండ్రులతో మాట్లాడదామని మేము రావడం జరిగింది. ఇక్కడ మేనేజ్మెంట్ వాళ్ళు ఎవరు లేరు. అయితే టీచర్లను పిలిపించడం జరుగుతుంది. టీచర్లను పిలిపించి వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడి ఆ పిల్లలు ఏ స్కూల్లో జాయిన్ చేస్తారో వాళ్ళతో కనుక్కొని వాళ్ళ అభిష్టం మేరకు ఆ పిల్లలను పక్క పాఠశాలలో మనకు 5-6 స్కూల్స్ ఉన్నాయి దగ్గరలో, గవర్నమెంట్ పాఠశాల కూడా ఉంది. వాళ్ళు ఏ స్కూల్లో చేరదలుచుకున్నారో అదే స్కూల్లో జాయిన్ చేయించి వాళ్ళ విద్యా సంవత్సరం నష్టపోకుండా తగు జాగ్రత్తలు తప్పకుండా మా ఆఫీసర్స్, హైయర్ ఆఫీసర్స్ చెప్పారు. దాని ప్రకారం మేము నడుచుకోవడం జరుగుతుంది. ఈ పాఠశాలలో 63 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. 1 నుంచి 7వ తరగతి వరకు ఉన్నారు. ఆ పిల్లల్ని మేము పక్క పాఠశాలలో జాయిన్ చేయడం జరుగుతుంది. వాళ్ళ ఫీజు విషయంలో కానీ మిగతా ఏ విషయంలో కానీ ఇబ్బంది లేకుండా ఇక్కడ ఎంత ఫీజు పెడుతారో అంతే ఫీజు అక్కడ వచ్చేటట్టు వాళ్ళని కూడా పక్క పాఠశాలలో వాళ్ళతో మెప్పించి మాట్లాడి వాళ్ళకు నష్టం జరగకుండా చూసేటటువంటి ప్రయత్నం తప్పకుండా చేస్తాం విద్యాశాఖ పరంగా. ఇది 10వ సంవత్సరం. ఈ స్కూలు స్టార్ట్ అయ్యి 10వ సంవత్సరము. విన్నారు కదా, ఒక తండ్రి ఒక పేరెంట్స్ చెప్తున్నాడు. అసలు అది కూడా వినండి ఒకసారి. ఏం చేయాలో అర్థం కావట్లేదు మాకు. ఇప్పుడు 9th సంవత్సరం ఫీజు 50,000 కట్టినాను. మొత్తం 50,000 కట్టేస్తుంటే 50,000 కట్టేసినాను. ఇప్పుడు 9th కి ఏం చేయాలా అని అదే అర్థమైతే లేదు. అధికారులు ఏం కోరుకుంటా అంటే మాకు హెల్ప్ చేసి చదివియాలి. 9వ తరగతి గమనించాలి ప్రజలారా. డిఓ గారు కూడా ఒకసారి కలెక్టర్ కూడా ఈ విషయంలో వినాలి. మీ ఎంఈఓ గారు ఓపెన్ గా చెప్తున్నాడు 1వ తరగతి నుంచి 7వ తరగతి అమ్ముతున్నాయని. ఈ బాబు 9వ తరగతి అంట. మరి పేరెంట్స్ చెప్తున్నాడు కదా 8వ తరగతి, 9వ తరగతి, 10వ తరగతి చదువుతున్న పిల్లల పేరెంట్స్ అక్కడ వచ్చి మాట్లాడుతున్నారు. ఎంఈఓ గారు ఏమైతే 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు అనుమతులు ఉన్నాయి అంటాడు. ప్రభుత్వంకి మభ్యపెట్టి, పై అధికారులకు మభ్యపెట్టి, మీ చట్టాలకు కేవలము కాగితాలకు పరిమితం చేసి ఇంత తతగం నడుస్తున్న పట్టించుకులే అంటే మా ప్రశ్న జవాబు సమాధానం చెప్పాల్సింది ఎంఈఓ గారు. నా ప్రశ్న అంటే 200 పైచిలకు పిల్లలు ఆ స్కూల్లో చదువుతున్నారు. మీకు తెలుసా తెలియదా? మరి 63 మంది పిల్లలకి జాయిన్ చేసినప్పుడు మిగతా పిల్లల పరిస్థితి ఏంటి? ఎక్కడ పోవాలి? 50%, 30%, 60%, 70%, 80%, లేకపోతే పూర్తి 100% ఖచ్చితంగా ఫీజు చెల్లించి ఉంటారు. వాళ్ళు ఆ చెల్లించిన డబ్బులు ఎక్కడ పోవాలి? ఎవరు ఇవ్వాలి? ఎవరు కక్కాలి ఆ డబ్బులు? వాళ్ళతో జైలు పోయింది కదా ఆ లంగా లుచ్చాగాడు, జైలుకు పోయిండు. లక్షల్లో జీతాలు పెట్టుకుని డబ్బులకు కక్కుర్తిపడి ఓపెన్ గా మా రికార్డులో ఉన్నది చెప్తాము, మిగతా మాకు సంబంధం లేదంటే మీరు ఎందుకు? మరి మండలానికి అధికారి పూర్తి స్థాయిలో మండల అధికారికి మొత్తం సమాచారం ఉంటది. ఏది జరిగినా కూడా మండల అధికారి సమస్య గానీ ఏ విషయంలో గానీ కూడా ఈ విద్యాశాఖ జిల్లాధికారికి ఆ సమస్య దృష్టి తీసుకెళ్లాలి. పర్యవేక్షణ చేసినా, ఏది చూడాలన్నా, తొంగి చూడాలన్నా, ఏది చేసినా కూడా మండలాధికారి, విద్యాశాఖ మండలాధికారి బాధ్యత. మరి ఇప్పటిదాకా కళ్ళు మూసుకుని ఉన్నారా? సమాధానం చెప్పాల్సింది కూడా మీడియా సమక్షంలో. వీటన్నిటికీ సమాధానం ఇవ్వాలి. మా రికార్డులో చెప్తామంటే కాదు. ఆడ బోర్డు ఉంది, నర్సరీ టు 10th వరకు. మీ కళ్ళ కనవాళ్లే కళ్ళకు పట్టి కట్టుకున్నారా? లేకపోతే మీరు బోయింపేట డివిజన్ మీరు అసలు రాలేదా? ఎవడ తొంగి చూసిన బోయింపేట డివిజన్ ఎన్ని స్కూల్ అని చెప్పగలుగుతారా? ఇప్పుడు ఇదే స్కూల్ కి 1వ తరగతి నుంచి 7వ తరగతి అమ్ముతున్నాయి. అయినప్పటికీ 10th వరకు రన్ చేస్తుందంటే ఓల్డ్ బోయింపేట డివిజన్
ఎన్ని స్కూల్ ఉన్నాయి, ఎన్ని స్కూళ్ళకు ఎంతవరకు అనుమతులు ఉన్నాయి, ఎన్ని స్కూల్లో ఇట్లా ఇల్లీగల్ గా ఎన్ని స్కూల్ రన్ చేస్తున్నారు, మీకేమైనా అప్పుడు చూసిరా, పర్యవేక్షణ చేసిరా? కొన్ని స్కూల్ నర్సరీ టు 7 వరకు ఉంటాయి బోర్డ్స్, కానీ లోపల వెళ్తే 8, 9, 10 వరకు కూడా రన్ చేస్తున్నారు. ఎప్పుడన్నా చూసిరా అంటున్నా, ఎందుకు చూడలే అంటున్నాం. చూడాలి కదా, మీరు ఉందా దానికోసమే కదా. ఏ తమాషాలు అవుతున్నాయా? పిల్లల జీవితంలో ఆడుకుంటారా? ఇంత దోపిడి, ఇంత అరాచకమా? జాగిర్ అనుకుంటారా? ఎవరు మాకు పరిశీలిస్తారు? ఎవరు మాకు పరిశీలించేది అనుకుంటారా? 63 మంది పిల్లలు ఉన్న స్కూల్, అంత తక్కువ స్ట్రెంత్ ఇన్ని సంవత్సరాలు ఎట్టారని అయింది అంటే. ఇంకోటి ప్రశ్న అంటే, ఈ స్కూల్లో ల్యాబ్, ఈ రకంగా ల్యాబ్ పెట్టుకుని వాడు లోపల ఒక రూమ్ లో మొత్తం సెటప్ పెట్టుకొని ఒక డ్రెస్ తయారు చేస్తున్నా అంటే, అల్ఫోదరం తయారు చేస్తున్నా అంటే ఎంఏ వారు ఇప్పటివరకు ఆ స్కూల్లో తొంగి చూడలే. అప్పుడప్పుడు తొంగి చూడుస్తున్నాలే. తొంగి చూస్తుంటే ఏదో ఒకటి మనకు కనబడుతుంది. మన జీతాలు వస్తుంది కదా, మన ఏసీ గదులు కూర్చున్నాం కదా, ఎవరేం చేస్తే మనకేంది, మనకు వచ్చే జీతాలు వస్తున్నాయి కదా, మనకు వచ్చే కమిషన్ వస్తున్నాయి కదా అనుకుంటే కాదు. ఇట్లా ఈ లంగలు చేసే పనులకు ఒకసారి మీ మెడల పడుతుంది. ఇప్పుడు మీ మెడల పడే పరిస్థితి ఉంది. ఎంఏ వారు ఖచ్చితంగా అందరికీ 200 పైచిలుకు పిల్లలకి మీరు ఖచ్చితంగా ఆదుకోవాలి. మీ డిపార్ట్మెంట్ ఆదుకోవాలి, విద్యాశాఖ ఆదుకోవాలి. వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా వేరే స్కూళ్ళలో జాయిన్ చేయాలి. వాళ్ళ చదువుల విషయంలో ఖచ్చితంగా కాపాడుకోవాలి మీరు. కానీ కేవలం మా రికార్డులో ఉన్న వరకే మేము జాయిన్ చేపిస్తాము, అంతవరకు మేము ఆదుకుంటామంటే ఉద్ది పెద్దది లేదు.